పరిశోధనలో చాలా రకాలైనటువంటి రక్తాలు దొరుకుతూ ఉంటాయంట. ఆ రక్తాలు ఎండిపోతుంటాయి. కాబట్టి డిఎన్ఏ ఏంటో తెలుస్తది కానీ, వాళ్ళ క్రోమోజోమ్స్ బయటపడవు. ఎందుకంటే రక్తం చచ్చిపోద్ది. వెంటనే డ్రై అయిపోద్ది కింద పడిన తర్వాత. అందుకే మనం బ్లడ్ ఎవరికైనా ఇవ్వాలంటే ఆ రక్తాన్ని కూలింగ్ ప్రదేశాల్లో భద్రపరుస్తూ ఉంటారు. ఎందుకంటే డ్రై అయిపోతే చనిపోద్ది బ్లడ్. జీవం ఉండదు ఇంకా. అయితే ఈయన పర్మిషన్ మేరకు, ఈయన యొక్క బలవంతం మేరకు ఆ రక్తాన్ని 48 గంటలు మనిషి యొక్క బాడీ టెంపరేచర్లో ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన దినాల్లో రాధా మనోహర్ దాస్ని గురించినటువంటి వీడియో సందేశాన్ని మీరందరూ కూడా ఆదరించారు. నమ్మకంతో అనేక మందికి ఆ వీడియోని కూడా షేర్ చేశారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతించబద్దనే ఉన్నాను. అయితే వీడియో చేసిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ అయితే నాకు వచ్చాయి, చాలా మెసేజ్లు వచ్చాయి నాకు. చాలామంది ఫోన్ చేసి దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవుని మహిమపరచడానికి చాలామంది క్రైస్తవ సహోదరులు ఇష్టపడ్డారు. దానితో పాటుగా వాట్సాప్లో నాకు చాలామంది యవ్వన బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, కొన్ని వీడియోలు అయితే వాళ్ళు షేర్ చేశారు. దేవుని గురించినటువంటి పుట్టుకను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని తప్పుగా ఎంచి మాట్లాడుతున్నటువంటి కొంతమంది లోక సంబంధమైన వ్యక్తుల యొక్క మాటల్ని వీడియో రూపకంగాను వాయిస్ మెసేజ్ల్లో కూడా కొంతమంది నాకైతే షేర్ చేశారు. అయితే నేను అన్నీ వినేటువంటి అవకాశం అయితే నాకు లేకపోయింది, కానీ కొన్ని అయితే విన్నాను. వాస్తవానికి ఆ విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను, చాలా నివ్వేరిపోయానంటాను. ఎందుకంటే ఆ వ్యక్తులు మాట్లాడేటువంటి పరుష పదజాలాన్ని బట్టి, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక అబద్ధాన్ని బట్టి మనసు అయితే చాలా చెలించిపోయిందని అంటాను. చాలా అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువును లోకస్తులు, కాదని నేను అంటలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు, వాళ్ళకి నచ్చిన రీతిలో దేవుని తిట్టడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు అసలు ఇంకిత జ్ఞానము లేకపోతే ఆలోచనతో కూడిన మాటలుగా నాకైతే లేదు, కానీ వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పైశాచిక ఆనందాన్ని అయితే పొందుకుంటున్నారు. దేవుణ్ణి తిడుతూ, బైబిల్ గ్రంథాన్ని తిడుతూ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలని తప్పుపడుతూ పైశాచిక ఆనందం అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ లోపల ఒక దయ్యం లాంటి ఒక ఆనందం, దయ్యం పొందుకునేటువంటి సంతోషం వాళ్ళు వెల్లబడుతున్నట్టుగా నాకైతే అనిపించింది. చాలా మాటలు విన్నారు, నేనైతే నమ్మలేదు. వాస్తవానికి బయట విషయాలను అంతగా పట్టించుకోను. దైవ సంబంధమైన విషయాల్ని నేను ప్రకటించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు కనుక నేను బయట విషయాలు అయితే పట్టించుకోను. కానీ ఆ వ్యక్తులు కొంతమంది ఉన్నారు, పేర్లు కూడా చెప్తే బాగోదేమో నిజంగా. కొంతమంది ఉన్నారు, మీ అందరికి కూడా తెలుసు, ఎవరెవరో బైబిల్ని తప్పుపడుతున్నారో, ఎవరెవరు క్రీస్తుని ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ పేర్లను అయితే నేను చెప్పక్కర్లేదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏదో సంథింగ్, ఏదో గోపియో లోపియో ఏదో సంథింగ్ పేరు. ఆ వ్యక్తి అయితే నిజంగా ఎంత పరుష పదజాలను ఉపయోగిస్తూ దైవజనులతో మాట్లాడుతున్నాడంటే అంత పరుష పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చాలా ఇబ్బందికరమైన రీతిలో మాట్లాడుతున్నారు అటు వ్యక్తులందరూ కూడా. అందుని బట్టి నేను చాలా విచారాన్ని వ్యక్తపరిచాను. చాలామంది మెసేజ్ చేశారు, సార్ పందుల ముందు ముత్యాలను జల్లొద్దని బైబిల్ సెలవిస్తుంది కదా, లేకపోతే కుక్కలకు పరిశుద్ధమైనటువంటి వాటిని పెట్టొద్దు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు అన్నటువంటి విషయం చాలామంది నాకు తెలియజేసి, అలాంటి వాళ్ళతో మనకి ఎందుకండి వాదన, అనవసరం, వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు చేసేటువంటి కుయుక్తులే తప్ప మరొకటి ఏంటి కూడా కాదండి. మీరు ఎంత చెప్పినా సరే అది వ్యర్థమే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదని చెప్పి కొంతమంది అన్నారు. నిజమే అనిపించింది. మా అమ్మగారు కూడా అదే చెప్పారు. వాళ్ళకి కావాలని చేసేటువంటి పని అది. చాలామంది నీకు మించిన గొప్ప గొప్ప జ్ఞానులు వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి స్పందించారు, అయినా మార్పు అనేది రాదు, వాళ్ళు ఉనికిని వాళ్ళు చాటుకునేటువంటి ప్రయత్నం మాత్రమే అన్నట్టుగా నా తల్లిగారు, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కూడా తెలియపరచడానికి ఇష్టపడ్డారు. అయితే నేను ఎందుకైనా సరే ఒక అడుగు ముందుకు వేసి వెళ్తున్నాను అంటే వాళ్ళ మార్చాలి అని, నిజ దేవుడని చెప్పి వాళ్ళని ఒప్పించాలని, బైబిల్ అంతా కూడా శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి ఆలోచనలతో రాయబడిందని చెప్పి వాళ్ళని నమ్మపుచ్చాలని, లేదంటే ఏదో రకంగా బలవంతంగా అయినా సరే నమ్మించాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. కానీ వాళ్ళ మాట్లాడుతున్నటువంటి మాటలో బైబిల్ యొక్క అవగాహన లేనటువంటి వారికి,
బైబిల్ యొక్క సంపూర్ణమైన ఆత్మీయ అర్థం ఎరగనటువంటి వ్యక్తులు నిజమేనేమో అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళ మాటలు అంత నమ్మబుచ్చేటువంటి రీతిలో ఉన్నాయి, నమ్మశక్యంగా ఉన్నాయి. నిజమే కదా, వీళ్ళు మాట్లాడుతుంది అంతా కూడా వాస్తవమే కదా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి చాలామంది దేవుళ్ళలోకి వచ్చేటువంటి వారు ఈ మాటలను బట్టి ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. దేవుళ్ళలోకి రావాలనుకుంటున్నారు, కానీ వీళ్ళ యొక్క మాటలను బట్టి అదేంటి ఎంత చండాలంగా దేవుని గురించి బైబిల్లో రాయబడినప్పుడు ఈయన దేవుడు ఎందుకు అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆగిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను ఆధారంగా తీసుకుని తప్పు అని చెప్పి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళకి ఉద్దేశం తప్పు అనేటువంటి ఆలోచన వెళ్తున్నాను ముందుకి. వాళ్ళు ఈ వాక్యాన్ని ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, ఈ వాక్యాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు తప్పు పడతా ఉన్నారో, ఆ తప్పు పట్టేటువంటి ఆలోచనని తప్పు అని నిరూపించేటువంటి ప్రయత్నమే. దీనివల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, కానీ చాలామందికి బైబిల్ దేవుడు ఉన్నవాడు అన్నువాడు అనేటువంటి విషయం మాత్రం బయలుపరచబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి, అంత శ్రేష్టంగా అంత చక్కగా వీళ్ళు తెలియపరుస్తున్నారు. బైబిల్ అంతా కూడా ఒక బూతు పుస్తకంగా, బైబిల్లో ఉన్నవన్నీ కూడా పాపాలే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది దేవుని తెలుసుకొని రావాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ మాటలను తప్పు పట్టాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప వాళ్ళని అందరి ముందు బ్యాట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కేవలం ఈ మాటను తప్పుగా వివరిస్తున్నటువంటి ఆలోచన తప్పు. చాలామంది మాటలను నమ్మి నిజదేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మాటలను ఖండిస్తూ, వాళ్ళ మాటల్ని, వాళ్ళ ఉద్దేశాన్ని నేను వాక్యానుసారంగా రుజువుపరచు తప్పుగా వాటిని ఎంచాలి, తప్పుగా మీ అందరికి కూడా చూపించాలి, వాళ్ళ మాటలన్నీ కూడా అబద్ధంగా మీ ముందర పెట్టాలి అనే ఆలోచనతోనే తప్ప మరొకటి అయితే లేదు. నేను ఈ రోజున వాళ్ళు మార్చాలనేటువంటి ఆలోచన కంటే కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా జ్ఞానం లేని మాట, అర్థం లేని మాట, తప్పుడు బోధనలు వాళ్ళు ప్రచురపరచేస్తున్నారు అనేటువంటి విషయంతోనే నేను ఈ మాటనంతా కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. చాలామందిలో ఒక 5-6 పేర్లు అయితే నా వరకు వచ్చినాయి. వాళ్ళు బైబిల్ని ఒక బూతు పుస్తకంగా ఎంచుతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం కాదు ఇది, బూతు గ్రంథము, బూతు పుస్తకము. ఇందులో ఉన్నవన్నీ కూడా పాపిస్ట్ పనులే, పాపాలు ఎక్కువ జరిగినాయి, బూతులే ఎక్కువ రాయబడ్డాయి. కాబట్టి ఇందులో ఉన్న దేవుడు ఎలాగవుతాడు అనేటువంటి మాటని చాలామంది దగ్గర వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉన్నారు. విషయాన్ని వాళ్ళ హృదయంలో నింపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక వాళ్ళ మాటలన్నీ కూడా అవాస్తవం. బైబిల్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే తప్ప, ఆత్మ సంబంధమైన అభిషేకం ఉంటే తప్ప అర్థం కాదు. కనుక వాళ్ళకి అందరికీ కూడా, మిగతా వాళ్ళకి కూడా, చాలామంది హైందూ సహోదరులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, దేవుని ఎరగనటువంటి వ్యక్తులు కావచ్చు, బైబిల్ అంతా కూడా పరిశుద్ధమైంది, తప్పులు లేవు, ఇందులో పొరపాటులు లేవు, పాపాలు లేవు, పాపాన్ని ఖండించేటువంటిది ఈ గ్రంథం అని నేను తెలియపరిచేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం తప్ప మరొకటి ఏది కూడా లేదని అంటాను నేను. చాలా మాటలు అన్నారు, కొన్ని వచనాలు తీసుకునే ఆధారంగా బూతులు రాయబడ్డాయి అన్నారు. వాస్తవానికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తెలుగు బైబిల్ గ్రంథం అనేటువంటిది తెలుగు భాషకు సంబంధించిన అనువాదికులు అనువదించారు ఈ బైబిల్ని. ప్రాముఖ్యంగా బ్రాహ్మణులు తెలుగు భాషని ఈ బైబిల్ని తర్జుమా చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి ఆ పదాలు కొన్నిసార్లు మనకు తప్పుగానే అనిపించవచ్చు. చాలా పదాలు ఉన్నాయి అవి నిజంగా వాక్యం ఎరగని వ్యక్తులకి, దేవుడు ఎరగని వ్యక్తులకి, ఆత్మలో ఎదగని వ్యక్తులకి తప్పులుగానే కనబడతాయి. అందులో సందేహం లేదు, తప్పులుగానే కనబడతాయి. కానీ తప్పు కాదు, అది అనువాదికుల యొక్క తప్పు. అది ఈ బైబిల్ని అనువాదించినటువంటి వ్యక్తుల యొక్క తప్పు తప్ప ఇంకో తప్పేం కాదు. బైబిల్ అనే తెలుగు భాష మాత్రమే కాదు, చాలా భాషల్లో అనువదించబడింది. మిగతా భాషల్లో కూడా వాటిని చూస్తే అప్పుడు అది గొప్ప కరెక్ట్ అనేటువంటిది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి, ఆయన పేరు మళ్ళీ నేను ప్రస్తావించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. చాలామంది పాస్టర్లు ఆ వ్యక్తికి ఫోన్ చేసి పాస్టర్లే తిట్లు తింటున్నారు, పాస్టర్లే తిట్లు తింటున్నారు. మీరు ఎందుకు ఫోన్ చేయడం, ఆయనతో ఫోన్ చేసి మీరు తిట్టించుకోవాల్సిన అంత అవసరత సరదా మీకు ఏముందండి? అలాంటి వాళ్ళకి ఫోన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు వితండవాదన చేస్తున్నారు. నేను గమనించాను. ఎవరైనా కొంతమంది రోషంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు వీటి, బైబిల్ని తప్పుపడుతున్నావు వీటి అని చెప్పి ఆ వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి మూర్ఖంగా తర్కిస్తున్నాడు.
మూర్ఖంగా వాదిస్తున్నారు. మనం మాట్లాడేటువంటి విషయం ఒకటైతే వాళ్ళు మాట్లాడేది మరొకటి ఉంది. చాలా పరుష పదజాలను ఉపయోగిస్తున్నారు వాళ్ళు. వితండవాదన జరిగిస్తున్నారు అంటాను నేను. మనం మాట్లాడిన సబ్జెక్టులో ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. నేను గమనించాను. వాళ్ళు మళ్ళీ ఆ తప్పుద్రోవ పట్టిస్తున్నారు. వేరే వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నారు. అయినా సరే లొంగకపోతే పచ్చి బూతులు తిడుతున్నారు. ఎందుకంటే మానసికంగా దెబ్బతీయాలని. మానసికంగా దెబ్బతీసినప్పుడు స్లో అయిపోతాం కదా, అందును బట్టి వాళ్ళు మరింత పేట్రేగిపోతారనే ఉద్దేశంతో సైకాలజీతో వాళ్ళు మనల్ని ఆడుకుంటున్నారు. సైకాలజికల్గా మనల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఎవరు కూడా అలాంటి వాళ్ళకి వ్యక్తులకి ఫోన్ చేయకండి. ఎందుకు ఫోన్ చేసి వాళ్ళ ముందు బ్యాడ్ అనిపించుకోవడం, మన దేవుణ్ణి బ్యాడ్ అని చేసే వాళ్ళగా మీరు అవుతున్నారు. కాబట్టి అనవసరం అని నేను అంటాను. అయితే నా వరకు వచ్చినాయి చాలా ఉన్నాయి. పొద్దున వాట్సాప్లో కూడా కొన్ని వాయిస్ మెసేజ్లు వచ్చినాయి, కొంతమంది ఫోన్లు కూడా చేశారు, కొన్ని టెక్స్ట్ మెసేజ్లు కూడా వచ్చినాయి. అందులో 2-3 ఎక్కువ సార్లు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ విషయమే, యేసుక్రీస్తు ప్రభువు వారు పాప సంబంధమైన పుట్టుకది. ఇది ఎక్కువగా వచ్చింది నాకు. క్రీస్తు పరిశుద్ధుడు ఎలాగవుతాడు, క్రీస్తు దేవుడు ఎలాగవుతాడు, యేసు కన్యకైనటువంటి మరియ గర్భాన్న పుట్టడం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి మాటను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఈ బైబిల్ వ్యతిరేకులందరూ కూడా క్రీస్తు పుట్టుకలో పాపం ఉంది, క్రీస్తు పుట్టుకు వెనకాల వ్యభిచారం ఉంది, కన్యకైనటువంటి మరియ గర్భాన్న క్రీస్తు పుట్టడం అనేది నిజం కాదు, రోమన్ సైనికులతో మరియమ్మ వ్యభిచరించింది, లేకపోతే ఎవరితోనో ఏదో తప్పు చేసింది కాబట్టే పిల్లలు పుట్టారు తప్ప మగవాడి యొక్క సంపర్కం లేకుండా, భర్త యొక్క సంపర్కం లేకుండా ఒక వ్యక్తికి జన్మనివ్వడం అనేది జరిగేటువంటి విషయం కాదు అని వాళ్ళు చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది కాదు సరే, మీరు అన్నట్టుగానే పరిశుద్ధాత్మని మూలంగా పుట్టింది, అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి మరియతో పడుకున్నాడా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. లేకపోతే యెహోవా దేవుడు వచ్చి మరియకు కడుపు చేశారా? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట హృదయానికి, మనసుకి, ఆత్మకి అంత వేదన పుట్టిస్తుందండి. చాలా చాలా విచారకరమైన రీతిలో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముని మూలంగా క్రీస్తు వారు జన్మని పొందుకున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళ ఇష్టానుసారమైన రీతిలో, నిజమే పరిశుద్ధాత్మ మూలంగానే పుట్టిందంటే పరిశుద్ధాత్మ వచ్చి మరియకు కడుపు చేసిందన్నమాట. యెహోవా వచ్చి మరియకు కడుపు చేశాడన్నమాట. అయితే కట్టుకున్నటువంటి భర్త ప్రలోభమే లేదు, అవసరం లేదు, భర్తను ప్రక్కన ఎట్టి ఆ దేవుడు వచ్చి వీడికి గర్భం తెప్పించాడు అన్నమాట. అలాంటప్పుడు క్రీస్తు పుట్టుక ఎందుకు పరిశుద్ధంగా అవుతుంది? క్రీస్తు పుట్టుక ఎందుకు పరిశుద్ధంగా అవుతుంది అన్నట్టుగా వాళ్ళు వాదిస్తున్నారు. చాలా బాధేస్తుంది ఆ మాటను బట్టి. అయితే కానీ మీకు ఒక విషయం తెలియవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు, అదే దేవాది దేవుడు మానవ స్వరూపాన్ని ధరించుకొని భూమి మీద జన్మించడానికి ముందు 700 సంవత్సరాల క్రితం ప్రవచనం అనేది చెప్పడం జరిగింది. యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితమే కన్యకైనటువంటి గర్భవతి ఒక శిశువుని కంటాది, ఆ శిశువుకి ఇమ్మానుయేలు అని చెప్పి పేరు పెడతారు అనేటువంటి ప్రవచనం 700 సంవత్సరాల క్రితమే దేవుడు పలికించాడు. ఆ 700 సంవత్సరాల తర్వాత నిజంగా కన్యకైనటువంటి మరియ గర్భాన్ని దాల్చి యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చింది. ఇందులో సందేహం ఏమీ లేదు. నిజంగా ఆయన జన్మనిచ్చిన తర్వాత ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఆయనకి పెట్టబడింది. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే వాక్యం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఒక చోట రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన జనన పుట్టిక వివరాలన్నీ కూడా చాలా చక్కగా పొందుపరచడానికి ఆత్మదేవుడు ఇష్టపడ్డాడు. చాలా సంతోషం. ప్రవచనం ఉంది, ప్రవచనాత్మకమైన నెరవేర్పు కూడా మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి 18వ వచనం దగ్గర నుంచి చదివితే, యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే యేసేపు మూలంగా పుట్టలేదు యేసు, లేదంటే ఈ భార్య భర్తల యొక్క కలయిక మూలంగా అయితే పుట్టలేదు. 22వ వచనం చూడండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. అంటే 700 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రవచన నెరవేర్పు చోట జరిగింది. అయితే వీళ్ళు అంటున్నారు, యేసేపుకి పుట్టకపోతే మరి ఎవరికి పుట్టాడు? యేసు. బైబిల్లోనేమో భార్య భర్తలు ఇంకా దూరంగా ఉండగానే యేసేపుతో కలకుండానే గర్భం దాల్చిందనేమో బైబిల్ గ్రంథంలో ఉంది. పరిశుద్ధాత్మ మూలంగా వచ్చింది ఆ గర్భం అంటున్నారు.
మరి భర్తతో కలకుండా గర్భం వచ్చిందంటే పరిశుద్ధాత్మ మనిషి కాదు కదా. పోనీ యెహోవా దేవుడే మనిషి రూపంలో వచ్చేమి కడుపు చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఎవరితో కడుపు చేయించుకుందన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ బుద్ధిహీనులు అందరూని. బుద్ధిహీనులు రోమన్ సైనికులతో కడుపు చేయించుకుందంటే ఆవిడ. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను చాలామంది నిజం అని చెప్పి అనుకునే వ్యక్తులు కూడా చాలామంది లేకపోలేదు. ఆయన అంటాడు కదా, ఆయన పేరు చెప్పట్లేదు కానీ, ఇప్పుడు మీకు నాన్నగారు ఉన్నారు, మీ పుట్టికి నాన్నగారు లేకుండా మీరు పుట్టలేదు, మా నాన్నగారి పేరు నేను చెప్తానంటాడు ఆయన. మా వెనకాల ఉన్నటువంటి వారికి కూడా తండ్రి ఉన్నాడు, వాళ్ళ తండ్రి మూలంగానే పుట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి లేకుండా ఎలా పుడతాడండి? వీర్యం అనేటువంటిది లేకుండా, వీర్యం అనేటువంటిది అండాశయంలోకి వెళ్లకుండా ఒక స్త్రీ గర్భాన్ని ఎలా దాలుస్తుందండి అనేటువంటి వాదనతో పాటుగా ఎవరితోనూ ఏదో తప్పు చేసింది అందుకే గర్భాన్ని దాల్చింది, అదంతా కూడా పరిశుద్ధాత్మ మీదకి నెట్టేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదన అంతా కూడా కనబడుతుంది. వాస్తవానికి చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంది బైబిల్. నువ్వు నమ్ముతావా నమ్మవా అనేది వేరే విషయం అయ్యా. మాకు విశ్వాసం, మా నమ్మకం ఏంటంటే దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు, ఆమె యొక్క గర్భాన్ని వాడుకున్నాడు, అందులో సందేహమే లేదు. అంతేగాని వీర్యం ఉండాలి కదా, పురుష సంయోగం లేకుండా స్త్రీ గర్భవతి ఎలాగవుతుంది అన్నట్టుగా వాదిస్తుంటే, మరి ఆదాముకి పుట్టుకి ఏ పురుషుడు ఉన్నాడు వెనకాల? ఏ తండ్రి వీరే కణాన్ని బట్టి ఆదాము కలిగాడు? ఆదాముకి తండ్రే కాదు, తల్లి కూడా లేదు కదా. మరి తల్లి తండ్రులు లేకుండా దేవుడు ఒక మనిషిని కలుగు చేయగలిగినప్పుడు, మరి అదే దేవుడు ఒక గర్భాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోలేడా? నేను అడుగుతున్నానండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారైనటువంటి తల్లి మరి అమ్మగారికి కడుపు రావడానికి మగోడు కావాలి, ఎవరో వచ్చి చేశారంటున్నారు. మరి ఆదామును పుట్టించిన దేవుడు మరియమ్మ గర్భాన్ని అటు రీతిలో ఎందుకు వాడుకోలేడు? ఆదాముకి తండ్రి ఉన్నాడా? ఆదాముకి ఏమన్నా తల్లి అనేది ఉందా? ఆయనకి సమస్తము కూడా సాధ్యమన్నది బైబిల్లో. సర్వజ్ఞాని అనంతజ్ఞాని అనేటువంటి మాట వాక్యంలో రాయబడింది. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, నమ్మాలి, నమ్మకపోతే నీ ఇష్టం అది. ఎర్ర సముద్రాన్నే పాయలు చేసినాడు, శూన్యంలో నుంచి సమస్తాన్ని కలుగు చేసినాడు. ఒక మనిషిని వాడుకోవడం పెద్ద విషయం అయితే కాదు. వాళ్ళు అంటున్నమాట మగవాళ్ళు లేకుండా, వీర్యం లేకుండా పరిశుద్ధాత్మ చేశాడా, యెహోవా చేశాడు అన్నట్టుగా ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవుడికి అసాధ్యమైంది లేదయ్యా, ఏమన్నా చేయగలడే, అందులో సందేహం లేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఏ ఒక్కరి కలయిక బట్టి అవతరించినటువంటి వాడు అయితే కాదు నా దేవుడు. పరిశుద్ధాత్మని మూలంగానే ఆ కన్యకైనటువంటి మరియ గర్భవతి అయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఏ పురుషుని యొక్క సంయోగము కలయికను బట్టి గర్భాన్ని దాల్చింది అయితే కాదు ఆవిడ. అంటున్నారు పురుషుడి యొక్క వీర్యం ఉండాలి కదా. వీర్యం లేకుండా ఒక ఆడది కడుపు ఎలా తెచ్చుకుంటుంది అంటున్నారు. ఏమిటి అదే అడుగుతున్నానండి. ఆదాముని ఏ తండ్రి కన్నాడో? ఆదాముని కలుగు చేసిన దేవుడు ఈ మరియ గర్భం పాటలు ఎందుకు అంత ప్రత్యేకంగా చేయలేకపోతున్నాడు మీరు అనుకుంటున్నారు? పెద్ద విషయమా దేవుడికి ఏమన్నానే? పెద్ద విషయం అయితే ఏం కాదు. పైకి వీళ్ళు అంటారు ఇష్టానుసారం అండి, వాళ్ళకి నచ్చినట్టుగానే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు నిజదేవుడు అయితే వంశావళి కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి కదా. రాహాబు ఉంది ఈయన వంశంలో, యోధా ఉన్నాడు ఈయన వంశంలో, మరి చాలామంది వేశ్యలు ఉన్నారు ఈయన వంశంలో. వేశ్యల్లో నుంచి పుట్టుకొచ్చినాడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు అంటున్నారు వాళ్ళు. వేశ్యల్లో నుంచి పుట్టుకొచ్చినాడు అంటే రాహాబు ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో యోధా ఉన్నాడు కదా. వాళ్ళు చేసిన కొన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి కదా. మరి ఆ వైశ్య వంశంలో ఈయన పుట్టడానికి ఏ విధంగా దేవుడు అనేవాడు ఇష్టపడతాడండి? మరి దేవుడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు? వెనకాల వాళ్ళందరూనేమో వ్యభిచారులు, వెనకాల వాళ్ళందరూనేమో వేశ్యలు కదా. మరి వేశ్య అయినప్పుడు దేవుడు వేశ్య వంశంలో నుంచి ఎందుకు వస్తాడండి జ్ఞానం లేకుండానే అని అంటున్నారు కొంతమంది. ఏమండి, ఆయన ఏర్పరచుకున్నాడు అంతే. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తున్నా. 3 తరాల వెనకాల ఎవరో నా పూర్వీకుడు పెద్ద గజ్జి దొంగ. ఇప్పుడు ఆ గజ్జి దొంగ
వంశంలోంచి వచ్చినాడు కాబట్టి నేను గజ దొంగను అవుతానా? లేకపోతే నన్ను కన్న మా అమ్మగారు గజ దొంగ అవుతారా? ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం, తరాల క్రితం జరిగింది. అంతేగాని పుట్టేవాళ్ళు గజ దొంగలకైతే పుట్టరు కదా. ఎవరో వేసే అయి ఉన్నంత మాత్రాన ఈయన పుట్టిక వేస్యల నుంచి అయితే కాదు కదా. ఉన్నాయి, తారాలు చాలా ఉన్నాయి ఎలకాయలు. ఎవరు కాదన్నారు? ఎవరు కాదన్నారండి? రాహాబు వేశ్య, కానీ క్రీస్తు వంశావళి అంతా కూడా రాహాబు నుంచి వచ్చింది. వేశ్య కొడుపున వంశావళి నుంచి వచ్చాడంటే ఖచ్చితంగా పరిశుద్ధుడు ఎలాగవుతాడు? ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. నా దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వేశ్యలను సైతం క్షమించి వాడుకునే దేవుడు, వ్యభిచారులను సైతం క్షమించి హత్తుకునే దేవుడు నా దేవుడు. వేశ్యలను ఒక రకంగానో, మంచి వాళ్ళని ఒక రకంగా చూసేవాడు కాదు, అందరినీ కూడా ఒక రకంగా చూస్తాడు ఆయన. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడయ్యా. వేశ్యలను క్షమించాడు. మా బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యభిచారులను క్షమించిన దేవుడు నా దేవుడు. చాలామంది వ్యభిచారుల్ని క్షమించాడు. షండులకి ప్రత్యేకమైన పాత్ర ఇచ్చాడు ఈ బైబిల్లో. మీకైతే ఇజ్రాయెల్ని చాలా తక్కువగా చులకనగా చూస్తారేమో, కానీ ఆ దేవుడు ఆ షండులకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు బైబిల్లో. మీకు వేసేమో, నీకు వ్యభిచారేమో, కానీ నా దేవుడు అట్టి వారిని సైతం క్షమించి నిలబెట్టగలిగాడు నా దేవుడు. ఏ వంశంలో పుడతా నీకు ఎందుకు? కానీ ప్రవచనం అనేటువంటిది నెరవేర్పు అయితే జరిగింది కదా. ప్రవచనం నెరవేర్పు అయితే క్రీస్తు వారి పుట్టుక మూలంగా అయితే కనుపరచబడింది కదా. ఇంక అంతకంటే నీకేం కావాలి? వెనకాల ఎక్కడో వేస్తుందంట, కాబట్టి దేవుడు వేశ్య వంశావళిలో నుంచి ఎందుకు వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రేమ స్వరూపయ్య వాళ్ళందరినీ కూడా క్షమించే దేవుడు, వాళ్ళందరినీ కూడా క్షమించుకుంటూ వెళ్ళేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి లేడు, పరిశుద్ధాత్మ వచ్చి అచ్చేసాడు, యెహోవా వచ్చి ఇచ్చేసాడు. తండ్రి ఎవరో, నాకు తండ్రి ఉన్నాడు, మీకు తండ్రి ఉన్నాడు, ఆయనకి ఎవరు తండ్రి ఉన్నారని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరికే కాదు, యెహోవా తండ్రి నీకు నాకు సమస్త ప్రాణకోటికి కూడా ఆయన తండ్రి అన్నాడు. అది నీకు తెలియదేమో. సరే బైబిల్ బాగా చదివితే నీకు అర్థమవుతుంది. ఆదికాండం 5వ అధ్యాయం కానీ నువ్వు చదివితే 48వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే యేసు వారికి మాత్రమే కాదు, యెహోవా అనేటువంటి వాడు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా తండ్రే అన్నాడు. కాబట్టి మన తండ్రికి పుట్టలేదా? ఆయనకి పుట్టినట్టు దానికి ఏమైనా అర్థం? అందరికీ తండ్రి. ఆత్మలన్నీ కూడా ఆయన సన్నిధి నుంచి వచ్చినాయి. భూ పునాదులు వెయ్యబడక మునిపే నీవు నేను ఎవరో తెలుసన్న గ్రంథమయ్యేది. తండ్రి యేసుకు మాత్రమే కదా, మన అందరికీ తండ్రే, మన ఆత్మలన్నిటికీ కూడా ఆయన తండ్రి అన్నాడు. అంతేగాని వీర్యం లేకుండా, పురుషుడి యొక్క సంయోగం లేకుండా ఒక కన్యకి ఎలా గర్భాన్ని దాల్చుతుంది? ఒకవేళ ఆవిడ ఒక అబ్బాయికి జన్మనిచ్చిన తర్వాత కన్యత్వాన్ని కోల్పోయింది కదా, కన్యత్వాన్ని కోల్పోయింది కదా. పైగా ఈయన అంటాడు కదా, యేసేపుకు పుట్టలేదు కనుక ఆయన దావీదు చిగురు ఎలాగవుతాడు? యేసేపుకు మరి పుట్టలేదు అంటున్నారు మీరు. ఆయన పరిశుద్ధాత్మ మూలంగా వచ్చాడు. మరి యోసేపు యొక్క కలయికైతే లేదు ఆయన జన్మ విధానాల్లోని. కాబట్టి దావీదు చిగురు ఎలాగవుతాడని కూడా ప్రశ్నిస్తారు. అంత తికమగ్గా మాట్లాడుతున్నారు. యేసేపుని వంశావళి కొరకు మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు, వంశాల గురించి మాత్రమే. అంటే మరియమ్మ దేవుడి ఏర్పాట్లు ఉన్న గర్భమే, కానీ ప్రవచనం దావీదు వంశం నుంచి వస్తారో అని ఉంది. కాబట్టి యేసేపు దావీదు వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక అక్కడ మాట ఉపయోగించారు. యేసేపుకు పుడితేనే ఆ వంశం నుంచి వచ్చినట్టు కాదు. ఇప్పుడు ఎవరికో పిల్లలు లేరండి, ఆ పిల్లలు లేని వ్యక్తి అక్కడి నుంచి అనాథాశ్రమం నుంచి అక్కడి నుంచో పిల్లల్ని తెచ్చుకుని పెట్టుకుంటారు. తెచ్చుకుని మన పిల్లలుగా పెంచుకుని ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా కూడా జరిపిస్తారు. వాస్తవానికి తెచ్చుకున్న వ్యక్తి ఆ పిల్లవాడికి తండ్రి కాదు, ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు, ఎవరికో పుట్టినాడు. ఇప్పుడు ఎవరికో పుట్టినాడు, ఇప్పుడు పెంచుకున్న తర్వాత కన్నటువంటి వ్యక్తి వంశం నుంచి వచ్చినట్ట, లేకపోతే ఈ పెంచుకున్నటువంటి వ్యక్తి తండ్రి అవుతాడా? ఈయన వంశం నుంచే వస్తాడు, ఈయన వంశోద్ధారి కూడా అయి ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు యేసేపు కలయిక మూలంగా పుట్టలేనంత మాత్రాన ఆయన దావీదు చిగురు కాకపోవడం. జ్ఞానం లేకుండా మాట్లాడతారు అంతే మీరు. నిజం, మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు లేరు ఇప్పుడు నాకు, కాబట్టి నాకు పిల్లల మీద ఆశ ఉంది.
ఎవరో కన్నటువంటి పిల్లవాడిని నేను తెచ్చుకొని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను దత్తత తీసుకున్న తర్వాత తెచ్చుకున్నటువంటి ఆ పిల్లవాడికి తండ్రి నేనవుతానా, లేకపోతే నా వంశోద్ధారకుడు అవుతాడా, లేకపోతే ఎవడో కన్నాడు కాబట్టి ఆయన వంశోద్ధారకుడు అవుతాడా? కని పెంచి నా కుమారుడిగా నేను తెచ్చుకున్నాను కనుక నేనే ఆయనకి తండ్రి ఉంటాను, నా వంశోద్ధారకుడే ఉంటాడు, నేను తెచ్చిపెట్టుకున్న వ్యక్తి కూడా. ఇప్పుడు యోసేపు కనక్కర్లేదు, ఆయన సమ్మతించాడు దేవుడి చిత్తానికి, కాబట్టి ఆయన వంశోవళి నుంచే వచ్చాడు. అక్కడ యోసేపు కలయిక లేకుండా దావీదు చిగురు ఎలాగవుతారు అంటున్నారు, అదే అంటున్నాను నేను. ఎన్ని లాజిక్లు మీరు మాట్లాడుతాను, అంతకంటే ఎక్కువ లాజిక్లు మాట్లాడతాను. అవలేదైతే మరి పురుష సంయోగం ఉంటేనే కడుపు వస్తుందా? వీర్యస్థలం లేకుండా అండంలోకి వీర్యం వెళ్లకుండా కడుపు ఎలాగొస్తుందని అంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా, ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా వాళ్ళకి మాటలకి హద్దు అదుపు అన్నట్టుగా ఏమీ కూడా లేదు. వాళ్ళకి నోటికి ఎంత వస్తే ఎంత అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు ఒకటి జ్ఞానం లేదు, రెండవది వాక్య అవగాహన లేదు, మూడవది చదువు సంధ్య కూడా లేదు. చదువు జ్ఞానం అంటే మొత్తం అంతా కూడా ఒకసారి పరిశీలన చేస్తారు మీరు. మీ జ్ఞానము వాక్య అవగాహనతో పాటుగా చదువు అనేటువంటి దాని మీద కూడా మీకు సరైన బొట్టు లేదు. ఒక పురుషుడు కలిస్తేనే ఒక ఆడది గర్భాన్ని దాలుస్తుందా? పురుషుడు కలయిక లేకుండా ఒక స్త్రీ గర్భాన్ని దాల్చలేదా నాకు తెలియగడుగుతాను. మీకు ప్రొసీజర్ ఉంది, మీకు తెలుసో తెలీదో. ప్యార్థియోజెనసిస్ అంటారు. చదువుకున్నారో లేదో నాకు తెలియదు, చదువుకుంటే అర్థమవుతుంది. డాక్టర్లకి అయితే బాగా అర్థం. మీకు ఒకవేళ ఎవరైనా డాక్టర్లు ఎవరైనా మీకు తెలిస్తే దీని గురించి అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నేను మెడిసిన్ నుంచి వచ్చిన వ్యక్తిని కనుక నా ఫ్రెండ్స్ చాలామంది 80%లో ఒక 40% మెడికల్ స్టూడెంట్ డాక్టర్లే, ఒక 40% అంతా కూడా రాజకీయవేత్తల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలుగా కొనసాగుతున్నారు. కాబట్టి నా వెనకాల చాలామంది డాక్టర్స్ ఉన్నారు, నాకు తెలుసు. మీకు తెలియకపోతే మీరు అడగండి. ప్యాథియోజెనిసిస్ అనేటువంటిది ఒక క్రమం ఉంది, తెలుసో తెలీదో. స్పెర్మతో పని లేదు, దానికి స్పెర్మతో పని లేదు. అండం ఆటోమేటిక్గా మెచ్యూర్ అవుద్ది, తెలుసా తెలీదా? జంతువులు ఎక్కువ కనబడతా ఉంటుంది ఇది. డైనోసార్స్లో ఒక పురుష లేదంటే మగదానితో సంపర్కం లేకుండానే కొంతమంది ఆడ జంతువులు జన్మనిస్తూ ఉంటాయి, గర్భాన్ని దాలుస్తూ ఉంటాయి. అది మీకు తెలదు. బొజ్జంకల్లో కొన్ని రకాలు ఉన్నాయి, తేనెటీగలు కూడా ఇలాంటి వాటిల్లో ఆ ప్యార్థియోజెనిసిస్లో ఒక భాగమే ఉన్నాయి. లేకపోతే తొండలు కూడా, డైనోసార్లు కూడా ప్యార్థియోజెనిసిస్ అనేటువంటి క్రమం ద్వారాగా గర్భం వస్తుంటుంది. అట్లకి ఒక మగదానితో సెక్స్ చేస్తానో, ఒక మగదానితో మేట్ చేస్తానే కాదు, అది లేకుండా కూడా జరుగుతుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 2021 సంవత్సరంలో 2 ఆడవాళ్ళు ఏ పురుష సంయోగం లేకుండా ఒక వాడికి జన్మనిచ్చారు. అది తెలుసా మీకు? తెలీదు, చదువుకోండి ఒకసారి, లేకపోతే గూగుల్ ఎక్కడన్నా సెర్చ్ చేయండి. 2 ఆడవాళ్ళే ఈ ప్యార్థియోజెనిసిస్ అనేటువంటి ఆ క్రమం ద్వారా, ప్రక్రియ ద్వారాగా అక్కడ వాళ్ళ గర్భాన్ని దాల్చారు. అక్కడ పురుష సంయోగం లేదు, మగవాడి యొక్క వీర్యంతో పని లేదు. మనిషికే అంత జ్ఞానం అంటే మనిషిని కలుగు చేసినటువంటి సర్వజ్ఞాని నా దేవుడు ఎందుకు చేయలేడయ్యా? మనిషికే అంత జ్ఞానం ఉంది. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి మనిషి, ఆడికే IVFలని ఇంకోటని పద్ధతులతో కృత్రిమంగా ఒక మనిషిని కలుగు చేయగలుగుతున్నారు. అలాంటి సర్వజ్ఞాని, అనంతజ్ఞాని, సమస్తాన్ని కూడా కలుగు చేసిన దేవాది దేవుడికి ఒక ఆడదాని యొక్క గర్భాన్ని పురుష సంయోగం లేకుండా తెరవడం పెద్ద విషయం ఏమన్నానే? అసాధ్యం ఏదన్నానే? చదవండి ఒకసారి. ప్యార్థియోజెనిసిస్ అనేది మగ పురుషకణంతో కానీ లేకపోతే వీర్యంతో కానీ సంబంధం లేదు. ఆడది అండాన్ని విడుదల చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది మెచ్యూర్ అవుతుంది ఎగ్. కొన్ని తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఉంటే అడగండి. సారమ్మకి మెనోపాస్ అయిపోయిందండి, గర్భం అంతా కూడా ఎండిపోయిందని ఉంది. మరి ఎండిపోయిన గర్భంలో మళ్ళీ గర్భం రావడం కష్టమా సులభమా? మరి సారమ్మ గర్భం ఎండిపోయింది, అంత ముసలావిడి గర్భాన్ని ఇస్సాకుని ఒక అద్భుతమైనటువంటి కుమారుడిగా అందించిన దేవుడికి
యవన దశలో ఉందండి. 12-13 సంవత్సరాలు యవన దశలో ఉన్నటువంటి మరియమ్మ ఆవిడ గర్భం తెరడం పెద్ద విషయం ఏం కాదు. ఎండిపోయి ఒడిగిపోయినటువంటి మెనోపాస్ అయిపోయినటువంటి ఒక వృద్ధురాలు గర్భాన్ని తెరిచాడు దేవుడు. శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు దేవుడు. అలాంటిది ఈ రోజున ఒక కన్యక అయినటువంటి మరే గర్భాన్ని తెరవడం పెద్ద విషయం ఏం కాదయ్యా. మీరు అనొచ్చు, అబ్రహాము కలయిక లేకుండా పుట్టాడు అసాక్ అని చెప్పి. అబ్రహాము కలయిక ఉందా, లేకపోతే ఆయన స్పెర్మో హెల్దీగా ఉందా లేదా కాదు. దేవుడు మూలంగా కలుగు చేయబడ్డాడు ఇస్సాకో. దేవుడు వాగ్దాన పుత్రుడైనా, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కదా. ఆయన గర్భాలను తెరవగలిగే దేవుడైనా. సారమ్మ మరి సైంటిఫికల్గా చూడండి, 90 సంవత్సరాల వృద్ధులకి కడుపు ఎలాగ వస్తుంది? 60 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి చెప్తున్నాను. చేయగలడండి దేవుడు, ఏమన్నా కూడా చేయగలడు. పురుష సంయోగమే ఉండాలి, మగవాడి యొక్క వీర్యం ఉన్నప్పుడే అండం అనేటువంటిది ఫలిస్తుంది అనేటువంటి బుద్ధిహీనమైన మాటలు మాట్లాడకండి. వీర్యం లేకుండా కూడా చాలామంది జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మానవుడి యొక్క జ్ఞానం. మానవుడికి ఎంత జ్ఞానం ఉంటే ఇంక దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి, ఇంకెంత జ్ఞానం ఉండాలండి. నేను వాక్యానుసారంగానూ మాట్లాడుతున్నాను, చారిత్రాత్మక ఆధారాలతోనే మాట్లాడుతున్నాను, శాస్త్రీయంగా కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులకి ఆత్మీయంగా మాట్లాడితే అర్థమైపోద్ది. కానీ దేవుని ఎరగని వ్యక్తులకి శాస్త్రీయంగా, వాక్యానుసారంగా, చారిత్రాత్మక ఆధారాలతో కూడినటువంటి విషయాలను బట్టి వాళ్ళకి అర్థం చేసుకోగనేటువంటి రీతిలో ఉంటారు. క్రైస్తవులైన మనకి ఇన్ని అవసరం లేదు, వాక్యానుసారంగా చెప్పుకుంటే అర్థమైపోద్ది. కానీ చాలామందికి అర్థం కావాలంటే, ఇప్పుడు అర్థం కాకే కదా దీన్ని చెప్పలేదు అందరికీ. వాక్యంగా అర్థం కావట్లేదంటే ఆత్మీయ స్థితి వాళ్ళకి లేదు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం వాళ్ళకి లేదు కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ తప్పు కాదు అది. వారు మిగతా చాలామంది హైందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే వాక్యం ఉండాలి, శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడిన విషయాలు ఉండాలి, ఆధారాలు కూడా ఉండాలి. అందుకే నేను సైంటిఫికల్గా కూడా మాట్లాడుతున్నాను. పార్థియో జెనెసిస్, మగవాడి యొక్క వీర్యంతో పని లేదు, మగవాడి యొక్క వీర్యంతో పని లేదు. కన్యకైనటువంటి మరియ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆవిడే, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ఆవిడే. దేవుడు కలుగు చేసుకున్నాడు ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మరియమ్మని. అంతేగాని ఎవడో వచ్చి చేస్తే కడుపు వచ్చింది, మగవాడు లేకుండా యేసు జన్మనెలా ఇచ్చాడు, వీర్యకణం లేకుండా అసలు అండాశయం అనేటువంటిది గర్భాన్ని దాలుస్తుందా అన్నట్టుగా నీళ్ళు మాట్లాడుతున్నారు. వీర్యంతో నీకు పనేమో, ఆ వీర్యాన్ని ఆ అండాన్ని కలిపేది నా దేవుడు. ఆ వీర్యాన్ని ఆ అండాన్ని కలిపేది నా దేవుడయ్యా, కలిపేది నా దేవుడు. దీనికి కూడా రెఫరెన్స్ కావాలంటారు వీళ్ళందరూ. ఎందుకంటే అలాగే అన్నాడు, రెఫరెన్స్ చూపించు, రెఫరెన్స్ చూపించు, రెఫరెన్స్ చూపించు అన్నాడు. అందరు పాస్టర్లు ఫోన్ చేస్తుంటారు, అలాగే మాట్లాడుతున్నాడు. రెఫరెన్స్ ఎక్కడుంది, రెఫరెన్స్ ఎక్కడుంది? ఏమండి, అన్ని బైబిల్లోనే ఉన్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నట్టుగా చూపించాలంటే భూమి ఆకాశాలు సరిపోవు. ఇప్పుడు బైబిల్లో ఉంటేనే నిజమా, లేకపోతే అది నిజం కాదు, అది అబద్ధమనా? మరి బైబిల్లో ఎక్కడ కూడా రామచిలక అని లేదు అంటే రామచిలక లేదా అంటే రామచిల యొక్క ఒక మూలం లేదా? రెఫరెన్స్ చూపించు, ప్రతిదానికి రెఫరెన్స్ చూపించు, రెఫరెన్స్ చూపించు. మరి బాబు అన్నీ రాయడానికి ఆకాశాల్లోని భూములు సరిపోవంటరా బాబు. రెఫరెన్స్ లేకపోతే అది అబద్ధం అని కాదు. రామచిలక అనేది పదం ఎక్కడ బైబిల్లో లేదు. రామచిలక ఉందా లేదా? రామచిలకని ప్రత్యేకంగా మీరు చూస్తున్నారా లేదా? దాని మూలాల గురించి కూడా మాట్లాడతారు లేదా? మరి బైబిల్లో రామచిలక అనేటువంటి పదం లేదు కనుక రామచిలక లేదా? నేను అడుగుతున్నాను, రెఫరెన్స్ అని అడుగుతున్నా కదా ప్రతి ఒక్కరితో కూడా. రెఫరెన్స్ లేకపోతే బైబిల్ అవాస్తవం అయిపోద్దా? మరి లేదు, ఇక్కడ రామచిలక గురించి, చిలక గురించి ప్రస్తావన బైబిల్లో లేదు. రామచిలక లేదంటే చిలక అనేది అబద్ధం, అసలు సృష్టిలో అది లేదా? బుద్ధుండి మాట్లాడాలి, జ్ఞానం ఉండి మాట్లాడాలి. జ్ఞానం లేకుండా మాట్లాడకండి. వీర్యం ఉండాలా? వీర్యం వచ్చి మగవాడి యొక్క సంపర్కంతోనే ఒక కడుపు వస్తుందా బాబు? వీర్యాన్ని అండాన్ని కూడా కలిపేది నా దేవుడు ఉంది బైబిల్లో. రెఫరెన్స్ కావాలంటే చూపిస్తాను. బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదివో నాకు తెలదలే, నేనైతే మాత్రం లెక్క పెట్టలేను. మరి నా 3వ తరగతి నుంచి కూడా ఇదే పని. నేను 3వ తరగతి నుంచి కూడా నాకు ఇదే పని. బలవంతంగానో ఇంకో రకంగానో మా తాతయ్య గారు నేర్పించారు బైబిల్. నాకేం చెప్పక్కర్లేదు, నాకేం మీరేం చెప్పక్కర్లేదండి. బైబిల్ బాగా తెలుసు మాకు. ఏయో బైబిల్ అంతట్లో గట్టిగా ఒక
15 తెలిసి తెలియని తప్పులు కొంతమంది చేశారు. వాటిని పట్టుకొని బైబిల్ అంతా బూతు పుస్తకమే, బైబిల్ అంతా బూతుకొస్తమే అంటారు. వీర్యం కావాలా? ఒక అర్థానికి మగవాడి యొక్క వీర్యం కావాలా, లేకపోతే అవదా? నువ్వు యోబు గ్రంథం ఎప్పుడన్నా చదివావా? యోబు గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి తెస్తే నీకు అక్కడ మాట కనబడుతుంది చూడు. యోబు గ్రంథానికని చూస్తే వీర్యాన్ని అండాన్ని కూడా ఆయన కలిపి ఒక నూతనమైనటువంటి జన్మ, నూతనమైన బిడ్డగా గెడ్డగా మారుస్తాడని ఉంది. వీర్యంతో మనిషి మగవాడే వీర్యంతోనే కాదు, ఆ వీర్యం అనేది కూడా దేవుడు ఇస్తాడయ్యా. ఆ వీర్య కణాలు కూడా ఆయన ఇస్తే వచ్చినాయే. తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే, అంటే వీర్యులుగా నువ్వు పడక మునిపే నువ్వు ఎవరో నాకు తెలుసు అన్న వ్యక్తి. వీర్యకాలం ఫలించాలన్నా, బ్రతికి అండాన్ని బ్రతికించాలన్నా సరే ఆ దేవుడి చిత్తమై ఉండాలి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. పాలు జున్నుగడ్డ నీకు అర్థమైపోలే. ఎందుకంటే యోబు గ్రంథం 10వ అధ్యాయం అంతా కూడా మానవుడి యొక్క స్వరూపం, మానవుడి యొక్క కలయిక, మానవుడి యొక్క సృజన అంతా కూడా, సృష్టి లేదంటే మానవుడిని ఏ విధంగా అయితే కలుగు చేసాడో ఆ పద్ధతి అంతా కూడా అక్కడ రాయడానికి ఇష్టపడ్డాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. నీకు అన్ని రెఫరెన్స్లు కావాలి కదా, చూపిస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే పాలుని నువ్వు గెడ్డగా మార్చావని ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒకటి ఉంటుంది చూడండి. ఓ దట్ మార్వల్ ఆఫ్ కన్సెప్షన్. కన్సెప్షన్ అంటే కన్సీవ్, గర్భాన్ని దాల్చుట. యాజ్ యు స్టిర్డ్ టుగెదర్ సెమెన్ అండ్ ఓవం. సెమెన్ అనగా వీర్యకణము, ఓవం అనగా అండము. చాలా నువ్వు స్టిర్ చేస్తే అదొక జున్ను ముక్కలా తయారైంది. పాలు అనేది నువ్వు అర్థం చేసుకో, వీర్యంగా ఎంచుకుంటే ఆ స్పెర్మ్ని, ఆ వీర్యాన్ని గెడ్డగా, ఆ పాలుని పెరుగు గెడ్డగా చేసిన దేవుడు అనేవో. జ్ఞానులని చెప్పి విర్రవీగిపోకండి. వాక్యం తెలిసి మాట్లాడండి, తెలియకుండా అందరినీ మభ్యపరచకూడదండి. మగవాడి యొక్క వీర్యంతో పని ఏముందండి నా దేవుడికి? ఆ వీర్యాన్ని అండాన్ని కలిపేవాడు నా దేవుడు అని ఉంది అక్కడ. పాలుని గెడ్డగా, ఆ వీర్యం పలచనైనటువంటి వీర్యాన్ని తల్లి గర్భంలో ఒక గెడ్డగా, ముద్దగా మార్చిన దేవుడైన. రెఫరెన్స్లు కావాలా నీకు? అన్నిని చూపిస్తాం, అన్నిని సమయం ఉన్నప్పుడు. ఇష్టం వచ్చినట్టు మరియమ్మ గారు వేశ్య, వ్యభిచారి, ఎవరితో పడుకుంది, ఎవరితోనా కన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఎందుకు అవుతాడు? పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? మగవాడి యొక్క సంపర్కం లేకుండా ఎలాగ ఒక వ్యక్తి పుడతాడు? యెహోవా వచ్చి మరియమ్మతో ఏమైనా తప్పు చేశాడా? పరిశుద్ధాత్మత ఏమన్నా సంభోగమైనా జరిగిందా మరియమ్మతే? అయితే ఇప్పుడు యేసు దేవుడు తండ్రి యెహోవా పరిశుద్ధ ఎక్కిలిగా మాట్లాడుతున్నారు. అవసరం లేదయ్యా. ఆదాముకి తల్లిదండ్రులు ఎలాగైతే లేరో యేసుకి తండ్రితో పని లేదు, వీర్యంతో పని లేదు. పరమ తండ్రి ఉన్నాడు ఆయన. భూపునాదులు వేయబడక మునుపు ఉన్న దేవుడు ఉంది. ఆయన ఒక పురుషుడి యొక్క కణం మూలంగా, ఒక పురుషుడి యొక్క కలయిక మూలంగా, ఒక పురుషుడి యొక్క సంభోగంతో పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మని మూలంగా అవతరించిన దేవుడు నా దేవుడు. ఆత్మస్వరూపే ఉన్నాడైనా. వీరు లేదంటే వీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళకి ఏది నచ్చితే అదే, ఇంకేది నచ్చితే అదే, ఇంక నీ వాళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్తారు. అలాంటి వాళ్ళు చూడడం కూడా మానేస్తే చాలా బాగుంటుంది. మనం వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా, అలాంటి వారిని ప్రమోట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మానండి అలాంటి వ్యక్తులు చూడడం కానీ ఫోన్ చేయడం కానీ చేయకండి. నేను అదే అంటున్నాను. బైబిల్ కింద కూడా ఎవరో 2-3 ఫోన్ చేశారు. మేము డిబేట్కి రెడీ, మీరు కూర్చుంటారా? మేము కూర్చుంటారా? బైబిల్ తప్పు అని చెప్పి మేము నిరూపిస్తాము. మా తర్కన ముందు బైబిల్ నిలబడదు. బైబిల్ ఒప్పు అని చెప్పి నాకంటే ముందుగా చాలామంది భక్తులు రుజువుపరిచి వెళ్ళిపోయారు. నేను ప్రత్యేకంగా ఏం చేయగలను? నమ్మితే నమ్ము, లేదంటే మానే. కానీ బైబిల్లో ఉన్న కొన్ని వచనాల్ని పట్టుకొని తప్పు పాపంగా మాత్రం అనుకో. నీకు అది అర్థం కాదు. ఎవరైనా చెప్తున్నాను చూడండి, ఒకవేళ ఈ వచనం పాపం, ఈ వచనం తప్పు, ఇక్కడ పూర్తిగా పాపంతో కూడిన మాటలు రాయబడ్డాయి అని
ఉద్దేశంతో ఎవరన్నా వచనాలను కానీ ఎత్తి చూపితే ఆ వచనాలను నాకు పంపించండి, దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని వెనక ముందు జరిగిన విషయం చెప్తాను నేను. ఆయన అలాగే అంటున్నాడు, నహూములో ఒక వచనాన్ని పట్టుకొని, యెహెజ్కేలులో ఒక వచనాన్ని పట్టుకొని పరుషుపద బూతులు మాట్లాడుతూ మాట్లాడు. దాని వెనకాల అర్థం నీకు ఏం తెలుసు? జరిగిన విషయం ఏం తెలుసు నీకు? పెద్ద ఏదో బూతులు మాట్లాడేసి తెలియని వాళ్ళ దగ్గర తరికిచ్చేస్తా గొప్ప వాళ్ళని మీరు అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదులే, అంత సీన్ ఏం లేదు. నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే నేను డిబేట్కి రెడీయే. బైబిల్ నిజ పుస్తకం అని చెప్పి నిరూపించవలసిన అవసరం లేదు, ఆల్రెడీ నిజ పుస్తకం నిరూపించేశారు. అందుకే యావత్ ప్రపంచంలో క్రిస్టియన్ పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నమ్ముతున్నారు కాబట్టే. నమ్మకపోతే క్రిస్టియన్ పాపులేషన్ యావత్ ప్రపంచంలో ఎందుకు ఎదుగుతుంది? కానీ బైబిల్లో ఎవరైనా తప్పు ఉంది, ఇక్కడ తప్పు జరిగింది, ఇది పాపం అని చెప్పి ఎవరైనా నిరూపించగలిగితే మాత్రం నేను వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అందుకే పంపించండి, బైబిల్లో వచ్చిన తప్పు కదా, ఇక్కడ పాపం జరిగింది కదా, మరి బైబిల్ బూతు పుస్తకం అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశం మీకుంటే వాయిస్ మెసేజ్లోనో లేకపోతే రెఫరెన్స్ బేస్లోనో నాకు పంపించండి. అది తప్పో గొప్పో నేను నిరూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక వెనకాల వీర్యంతో పని లేదు, మగవాడి యొక్క సంపర్కంతో పని లేదు, దేవుని యొక్క శక్తి మూలంగా కలుగు చేయబడిన వ్యక్తి, ఆ గర్భం దాల్చినటువంటి వాడు. పెద్దగా తీసుకోవాల్సిందే లేదండి, పెద్దగా ఆలోచించవలసిందే లేదు. వీర్యం మగోడు కావాలి, ఎవరితోనో పడుకుంది జ్ఞానం లేనుడా. యోబు గ్రంథం చదువు 10 చక్కగా వేరే ట్రాన్స్లేషన్లో తెలుగులో కూడా పాలుని గడ్డగా మార్చిన దేవుడు, పెరుగుగా మార్చిన దేవుడు. వేరే హెబ్రీ ట్రాన్స్లేషన్లు వద్దులే, హెబ్రీ భాషలోకి వెళ్తే నీకున్న జుట్టు కూడా ఊడిపోద్దేమో. వద్దులే, అలాంటి వాటిల్లోకి వెళ్ళదు, నీకు అంత సీన్ లేదులే. ఇది చాలు, హెబ్రీ గ్రీకుల్లోకి వెళ్ళవలసిన అవసరం అంత లేదు. కానీ తెలుగు బైబిల్లో చాలా ఎక్కువ, ఇంగ్లీష్ బైబిల్లో చాలా ఎక్కువ. మనిషి యొక్క ఆవిర్భావం, మనిషి యొక్క కలయిక, మనిషిని యొక్క సృజించేటువంటి విధానం అంతా కూడా 10వ అధ్యాయంలో ఉంటుంది. పాలుని పెరుగుగా మార్చాడు, ఆ గర్భంలో పిండంగా ఒక గడ్డగా మార్చాడు. ఆ చిన్న వీర్యాన్ని పట్టుకుని యూ హ్యావ్ స్టీల్ ద సెమెన్ అండ్ ఓవం అని ఉంది వేరే ట్రాన్స్లేషన్లో. ఆయన కలిపాడు ఆ అండాన్ని, ఆ వీర్యాన్ని కలిపింది ఆయన, కలిపేవాడు ఆయన. ఆయన మళ్ళీ పుట్టుకి మళ్ళీ వీర్యం కావాలా? హైందవ సహోదరులారా, ఇతర మతస్థులారా, ఇలాంటి అబద్ధ మాటలని మీరు నమ్మి నిజదేవుడికి దూరం కాకండి, నిజదేవుడికి దూరం కాకండి. వాళ్ళు వాక్యాన్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నాలు చేసే వ్యక్తులుగా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు వాక్యం తెలియదు. పరిశుద్ధ గ్రంథం చదవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. దేవుని యొక్క సహాయం లేకుండా ఏది కూడా అర్థం కాదు బైబిల్ గ్రంథంలో. ఆయన పుట్టుక వెనకాల మగవాడు లేడు, ఆయన పుట్టుక వెనకాల పురుష సంయోగం లేదు, ఆయన పుట్టుక వెనకాల మగవాడి యొక్క వీర్యంతో పని లేదు. చాలామందికి తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక వెనకాల పరిశుద్ధాత్మ మాత్రమే ఉంది. దేవుని మూలంగానే మరియమ్మ గారు గర్భాన్ని దాల్చారు అని నిరూపించడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాక్యంలో చాలా ఉన్నాయి. వాక్యంలో చెప్తే చాలామందికి అర్థం కాకూడదు కనుక చారిత్రాత్మకంగా సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తాం చూడండి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. చరిత్ర ఎవరో కూడా మాపలేరో కొట్టివేయలేరో, ఉన్నదే ఉన్నట్టుగానే ఉంచుతారు చరిత్ర. ఎందుకంటే జరిగింది కదా, జరిగినట్టుగానే ఉంచాలి. దాన్ని మాయడానికి లేదంటే తుడిచేయడానికి వీల్లేదు. ఎప్పుడు ఉండిపోతుంది చరిత్ర, ఎవరో కూడా దాయలేరు చరిత్రని. ప్రపంచంలో ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఉన్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి ఒక్క రుజువు చాలే. వాక్యం నుంచి చెప్పాను, సైంటిఫికల్గా చెప్పాను, చారిత్రాత్మకంగా చెప్తున్నాను. ఓకేనా? ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన పేరు రైన్ వాట్ అనేటువంటి పేరు కనుక కొడితే ఆయన డాక్యుమెంటరీలు, ఆయన గొప్పతనం అంతా కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకంగా మీరు ఆలోచించక్కర్లేదు, చిన్నది పెడితే మొత్తం వచ్చేస్తుంది ఆయన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ. రైన్ వాట్ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఇష్టం ఏంటంటే భౌగోళంలో జరిగేటువంటి అనేక పురాతన శిథిలమైపోయినటువంటి కట్టడాలని, ప్రదేశాలని వెలికి తీసి వెనకాల కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటిదంతా కూడా
చాలా కళ్ళు కట్టేట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తి. ఆ శాస్త్రవేత్తే నోవాహు అనేటువంటి వాడను కనిపెట్టినోడు ఆయనే. అరారాతు పర్వతాల మీద నోవాహు వాడు పడిపోయి ఉండిపోయిందన్నది కదా బైబిల్లో. ఆ అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయంటే టర్కీ దేశంలో ఉన్నాయని చెప్పి ఆ అరారాతు పర్వతాల మీద నోవాహు వాడ ఉందని కూడా ప్రపంచానికి తెలియజేసింది కూడా ఈ వ్యక్తే. సేనాయి పర్వతం అనేటువంటిది కూడా ఉంది అని చెప్పి చాలా చారిత్రాత్మక ఆధారాలతో రుజువుపరిచిన వ్యక్తి కూడా ఈయనే. సొదొమ గొమొర్ర పరిస్థితి అంతా కూడా చక్కనైన రీతిలో ఆధారాలతో రుజువుపరిచిన వ్యక్తి కూడా ఈయనే. అన్ని రుజువుపరిచాడు. చాలా ఎక్స్కవేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటారు, తవ్వకాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయన. 1982వ సంవత్సరం జనవరి 6వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి చరిత్రను ఆయన బయటికి తీశాడు. రైన్ వాట్ యోదయ ప్రదేశాలంతా కూడా అది ఇస్రాయేల్ దేశంలో పర్మిషన్ తీసుకోవాలి. సైంటిస్టులు అంటే చిన్న విషయం కాదు. శాస్త్రవేత్తలు ఆ గవర్నమెంట్ యొక్క ఆమోదం ఉండాలి, అక్కడ చట్టాలను గౌరవించాలి, వాళ్ళు పెట్టేటువంటి షరతులను గౌరవించాలి. వీటన్నిటికీ కూడా వాళ్ళు సమ్మతిస్తేనే ఆ గవర్నమెంట్ వాళ్ళు సరే చేసుకోండి, ఎంత సమయం ఎంత భాగం ఇస్తాం, మీకు ఎంత పరిశోధించుకోవాలంటే అంత పరిశోధించుకోవాలని చెప్పి వాళ్ళు అవకాశం ఇస్తారు. 1982 జనవరి 6వ తారీఖున ఈ రైన్ వాట్ అనేటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్న ఎన్నో చారిత్రాత్మకమైన విషయాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి చరిత్రను ఆయన బయటికి తీశాడు. ఏంటంటే చాలా కొనుక్కున్నాడు, కానీ ఈయన ఒకడు కొనుక్కుందామని వెళ్ళాడు. ఏంటంటే బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని మందసం ఉంటుంది, చాలా ప్రత్యేకమైన మందసం. దాన్ని ముట్టుకుంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లోనే 10 ఆజ్ఞలు, అహరోను యొక్క చిగిరిచ్చినటువంటి కర్ర, లేకపోతే మన్నానే భద్రపరిచాడు. చాలా ప్రత్యేకమైన దాన్ని తయారు చేయడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఎన్ని వెతికినా అన్నీ కూడా బయటపడ్డాయి, కానీ ఈ మందసం అనేది దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే నెబుకద్నెజరు యెరూషలేముని కొట్టి కాల్చేసిన తర్వాత ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దోచుకుని వెళ్ళిపోయాడు. తర్వాత యిర్మీయా భక్తుడు ఆ మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని పట్టుకొని దాచిపెట్టాడు. బైబిల్లో ఉందా? బైబిల్లో లేదు. యోధా చరిత్రలో ఉంది. యూదులు ఉన్నారు కదా ఇశ్రాయేల్ పట్టణంలో, దేశంలో. ఆ యూదులు ఈ ధర్మశాస్త్రమే కాదు, మోషే యొక్క ధర్మశాస్త్రంతో పాటుగా 3 పుస్తకాలు ప్రత్యేకంగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం ఇది. ఆ సమయంలో యిర్మీయా ఆ మందిరంలో ఉన్న మందసాన్ని దాచి ప్రత్యేకమైనటువంటి గుహలోకి వెళ్ళి దాచేసాడు దాన్ని. ఏంటి ఆ గుహ అంటే నెబో అనే పర్వతం. నెబో అనే పర్వతం చివరిలో మోసే కనాన్ని కొండెక్కి చూశారు కదా, ఆ పర్వతమే. ఇంకెవరికీ కనబడకూడదు ఈ మందసం. దేవుడి చిత్తం, దేవుడి సంకల్పం నెరవేర్చబడేటువంటి దినం వరకు కూడా బయటికి రావడానికి వీలు లేదని ఒక కొండలోకి ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని మూసేసాడు రాళ్ళుతో. తర్వాత ఎవరికి కూడా తెలియదు ఎక్కడ దాచాడన్న విషయం, ఎవరికీ తెలియదు. యోధ చరిత్రలో రాయబడింది. ఆ కొండ నెబో ఏంటన్నది కూడా తెలియదు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి. అయితే ఈ మందసం కొరకు రైన్ వాట్ అనేటువంటి వ్యక్తి ఆ పరిశోధన చేస్తున్నాడు. పరిశోధన చేస్తే సుమారుగా 10 సంవత్సరాలు ఇదే దాని గురించి పరిశీలన చేస్తే ఒక కొండ గుహ కింద ఈ మందసాన్ని ఆయన కనుగొన్నాడు. నేను చెప్తున్న విషయం కాదండి, మీరు గూగుల్లో సర్చ్ చేయండి, యూట్యూబ్లో సర్చ్ చేయండి. ఇది పబ్లిక్గా చాలా న్యూస్ ఛానల్ ఒకనొక సమయంలో ప్రచురించబడింది. ఆయన మందసాన్ని కనుగొన్నాడు. తర్వాత దాన్ని భద్రపరిచేశారు. బయటికి రావడానికి ఆ ప్రభుత్వాలు ఇష్టపడలేదు, యూదులు అంతకంటే ఇష్టపడలేదు. కనుక దేవుడి యొక్క రాకడ సమయంలో అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాస్తారు, బయటికి రానివ్వలేదు. అక్కడతో ఫుల్ స్టాప్ అయిపోయింది. ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు, గుహలోకి వెళ్ళాడు, తవ్వేరు, ఒక ప్రత్యేకమైన మందసాన్ని ఆయన గమనించాడు. చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఆ మందసం మీద కొన్ని రక్తపు చుక్కలు ఎండిపోయినట్టుగా ఉన్నాయి. ఆ మందసం మీద ఆయన కనుగొన్న తర్వాత రక్తపు చుక్కలు ఎండిపోయినట్టుగా ఉన్నాయి. దేటి ఈ మందసం గుహలో ఉంది, కానీ గుహలో ఉన్నటువంటి మందసం మీద రక్తం ఎలాగొచ్చిందని ఆలోచన చేస్తే ఏ గుహలో అయితే మందసం అనేది భద్రపరచబడిందో అదే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద తన ప్రాణాన్ని విడిచారు. ఏ కపాల కొండ మీద అయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ ఎక్కించారో, రక్తాన్ని కార్చాడో, అదే కొండ దిగువ భాగాన మందసం అనేటువంటిది దాచబడింది.
మీ అందరికీ తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సమయంలో భూకంపం వచ్చింది, నేల బ్రద్దలైంది, సమాధులు తెరవబడ్డాయి, కటిక చీకటిగా అయిపోయింది. ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. అప్పుడు ఫ్లావియస్ జోసఫస్ కూడా, ఈ చరిత్రకారుడు కూడా ఈ విషయం చెప్తాడు. ఆ కొండ కూడా బ్రద్దలయ్యింది, ఆ శిలువ వేసినటువంటి ప్రాంతం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా చీలిపోయింది, బీటలు బారిపోయింది. ఆ రైన్ వాట్ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే మొత్తానికి ఏమైంది అయింది, మొత్తానికి అయిపోయింది. ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఒక ల్యాబ్లో పరీక్షించడానికి ప్రయత్నించాడు ఆయన. రక్తాన్ని గోకి అది పొడిగా మారిపోయిన తర్వాత, ఇక్కడ రక్తాన్ని మేము కనుగొన్నాం, రక్తం ఏది, కుక్క రక్తమా లేకపోతే పంది రక్తమా లేకపోతే ఇతర జంతువుల రక్తమా లేకపోతే గొర్రెని కానీ మేకని కానీ ఎవరైనా బలి ఇచ్చినప్పుడు ఆ రక్తం ఏమన్నా చిమ్మిందా ఏంటి అనేటువంటి ఆలోచనతో ఆ రక్త నమూనాలన్నింటినీ కూడా తీసుకుని ఒక ల్యాబ్లోకి తీసుకువెళ్ళి పరీక్షలు జరిగించారు. చాలా ఒత్తిడితో, చాలా పర్మిషన్స్తో జరిగింది అక్కడ. కాబట్టి మీరు చూడండి, నేను చెప్తున్న మాట కాదు, చరిత్ర తెలియపరుస్తుంది, డాక్యుమెంటరీ ఉంది యూట్యూబ్లో, ఆ విషయాలన్నీ కూడా భద్రపరచబడ్డాయి. చరిత్ర ఉంది, చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. ఆ ల్యాబ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు పరిశీలిద్దామన్నారు. కానీ పరిశోధనలో చాలా రకాలైనటువంటి రక్తాలు దొరుకుతూ ఉంటాయంట. ఆ రక్తాలు ఎండిపోతుంటాయి కాబట్టి డిఎన్ఏ ఏంటో తెలుస్తుంది, కానీ వాళ్ళ క్రోమోజోమ్స్ బయటపడవు. ఎందుకంటే రక్తం చచ్చిపోద్ది, వెంటనే డ్రై అయిపోద్ది కింద పడిన తర్వాత. అందుకే మనం బ్లడ్ ఎవరికైనా ఇవ్వాలంటే ఆ రక్తాన్ని కూలింగ్ ప్రదేశాల్లో భద్రపరుస్తూ ఉంటారు. ఎందుకంటే డ్రై అయిపోతే చనిపోద్ది, బ్లడ్ జీవం ఉండదు ఇంకా. అయితే ఈయన పర్మిషన్ మేరకు, ఈయన యొక్క బలవంతం మేరకు ఆ రక్తాన్ని 48 గంటలు మనిషి యొక్క బాడీ టెంపరేచర్లో ఉంచారు. ఉంచిన తర్వాత ఆ రక్తం మీద పరిశోధన చేస్తే ఆ రక్తం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ రక్తంలో 24 క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక మనిషి పుట్టాలి అంటే తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి గారి నుంచి 23 క్రోమోజోములు, అంటే మొత్తం 46 క్రోమోజోములు ఉండాలి. కానీ రక్తం 24 క్రోమోజోములే చూపిస్తుందంట. పురుష కణాలు కనబడట్లేదంట. మనిషి యొక్క రక్తమే నిర్ధారించేశారు. మనిషి రక్తం ఇది, పంది కుక్క గొర్రె రక్తం కాదు, మనిషి రక్తమే. కానీ 24 క్రోమోజోములు ఉన్నాయి. 23 క్రోమోజోములు ఏమో తల్లి నుంచి చూపిస్తుంది, మిగిలిన ఒక్క క్రోమోజోము మాత్రం పురుషుడు యొక్క, లేదంటే ఆ పురుష కణాన్ని చూపిస్తుంది. వాస్తవానికి ఇంకొక 23 ఉండాలి పురుష కణాలు, కానీ ఒక్క కణం మాత్రమే, 24ది మాత్రం ఆ పురుష కణం. ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళు నిర్ధారించి చెప్పిన విషయం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్న కనబడినటువంటి ఆ కన్యకైనటువంటి గర్భవతి అయినటువంటి మరియమ్మ కనినటువంటి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను మూలంగానే పుట్టారు. ఏ మనిషి అయినా సరే క్రోమోజోమ్ను చూసుకుంటే 46 ఉండాలి, కానీ ఇక్కడ 24 ఉన్నాయి. 23 ఏమో తల్లి నుంచి, ఒకే ఒక్క క్రోమోజోమ్ మాత్రం పురుషుని నుంచి వచ్చింది. అది జరగదు. పరిశుద్ధాత్మను మూల కణం పెట్టింది దేవుడు. అది ఒక మగోడే కానీ మరియమ్మ దగ్గర పడుకుంటే ఇంకొక 23 ఉండాలి కదా, ఒకటే ఎందుకు ఉందండి? ఒకటే ఎందుకు ఉంది? ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మూలంగా ఆయన పుట్టబడ్డాడండి, రుజువు చూపించారు అక్కడ. ఆయన ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని కూడా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అంటే ఏబీ పాజిటివ్ అంటే ఏ రక్తాన్ని అయినా సరే స్వీకరిస్తుంది ఆ గ్రూపు. అర్థమైందా? ఒకే క్రోమోజోమ్ ఉంది. ఎక్కడది? ఎలా జరుగుతుంది అది? కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ రక్తాన్ని పరిశీలించి లాస్ట్గా వాళ్ళు చెప్పిన మాట, ఎప్పటికీ కూడా ఈ రక్తంలో జీవముంది. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఎప్పటికే రక్తంలో జీవం ఉందంట. 24 క్రోమోజోమ్స్తో ఒక మనిషి పుట్టడం అసాధ్యమో, కానీ నా దేవుడు పుట్టాడు. ఎందుకంటే నా దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఇప్పుడు చెప్పండి, శాస్త్రీయంగా రుజువులు చేయబడ్డాయి. ఆ బ్లడ్లో 46 క్రోమోజోమ్లు లేవు, 24 ఉన్నాయి. 23 తల్లి నుంచి వచ్చింది, ఒక్కటే తండ్రి కణం ఉంది, అది పరిశుద్ధాత్ముడే అన్నారు. 23 మిగతా ఏమైపోయినాయి? ఆ రక్తం ఇప్పటికి కూడా జీవంగా ఉంది. క్రీస్తు రక్తం అది కార్చాడు యావత్ లోకం కోసం. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, ఎవడో పురుషుడు పడుకుంటేనో, పురుషుడి యొక్క సంయోగంగానో
వచ్చిన వ్యక్తి కాదండి నా దేవుడు. వాడుకున్నాడు, ఆ తల్లి యొక్క గర్భాన్ని వాడుకున్నాడంటే. సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు అక్కడ అద్భుతమైన చరిత్ర కనబడుతుంది. 24 క్రోమోజోమ్స్, ఒక మనిషి పుట్టడం అసాధ్యం. కానీ 23 తల్లి నుంచి వచ్చినాయి. ఒకటే దేవుడిచ్చాడు ఆ కణాన్ని. ఆ స్పర్మ్ని, ఆ ఓవంని స్టిర్ చేసేది ఆయన ఉంది. పాలుని పెరిగ్గా మార్చేది ఆయన ఉంది. ఎందుకంటే ఏం కాదండి, రోమన్ సైనికులు పుట్టారు, లేకపోతే యెహోవా దేవుడు వచ్చి ఇవిడితే ఏదో చేత పుట్టి, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన అనుకుంటే ఏదన్నా చేయగలడండి, ఏదన్నా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం నమ్మితే అన్నీ కూడా సాధ్యపరచగలిగే దేవుడు. ఇంకొకసారి ఇలాంటి జ్ఞానం లేని మాటలైతే మాట్లాడుతుంది. వాక్యంలోనూ చూపించాను, శాస్త్రీయంగా చూపించాను, సైంటిఫికల్గా కూడా చూపించాను. ఇంకంతకంటే మీతో ఎక్కువ వాదించాలనే ఆలోచన అయితే లేదు. కానీ చరిత్రను ఎవరో దాయలేరు కాబట్టి ఆయన రక్తాన్ని బట్టి చూడండి, ఆయన రక్తంలో వీర్యం ఉందా లేదో మీకు అర్థమవుతుంది. వీర్యం ఉందో లేదో మీకు సరైన రీతిలో అర్థమవుతుంది. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు నా దేవుడు, పరిశుద్ధాత్మను మూలంగా కలుగు చేయబడినటువంటి దేవుడు నా దేవుడు. అంతేగాని మగవాడి యొక్క స్పర్శ కానీ, మగవాడి యొక్క ఆనవాళ్ళు కానీ లేకుండా పుట్టినోడు నా దేవుడు. నమ్మండి, నమ్మితేనే ఏదైనా జరుగుతుంది, నమ్మకపోతే ఏం జరగదు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. నోవాహు సమయంలో కూడా ఆ వర్షపు చినుకు పడేంత వరకు కూడా ఎవరు కూడా నమ్మలేదు. పడ్డా తర్వాతే నమ్మారు. కానీ అవకాశం లేదు తప్పించుకోవడానికి. అవకాశం ఉంది సార్ ఇప్పుడు అందరికీ. దేవుడు అద్భుతమైన ప్రేమను మనందరికీ కూడా కనుపరుస్తున్నాడు. వాడుకుందాం అవకాశాన్ని. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మద్దు. కానీ ఒక రోజు మాత్రం ఉంది, తీర్పు అనే రోజు. ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. అందులో సందేహం అనేది లేదు, సందేహం అనేది లేదు. చూసినటువంటి ప్రతి క్రైస్తవ సహోదరుడికి, సహోదరికి నా హృదయపూర్వకమైన శుభాలు ప్రకటిస్తున్నాను. దయచేసి ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి, నేను వింటున్నాను, చూస్తున్నాను కనుక అటు ఏమైనా వస్తే నాకు ఫార్వర్డ్ అయితే చేయండి. కానీ విన్నటువంటి సందేశాన్ని అనేక మందికి అయితే షేర్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అని కూడా నేను అన్నాను, అందరిలాగా షేర్ చేయండి చాలు. ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అనేక మంది నేత్రాలు తెరవబడతాయి. అంతకు మించి నేను ఏది కూడా కోరట్లేదు. దయచేసి ఒక్కడు మాత్రం చేయండి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మీ చేతి సహాయాన్ని ఈ విధంగా సరి చేయండి. షేర్ మాత్రమే చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదమ్మా, అడగట్లేదు. షేర్ చేయండి, అనేక మందిని దేవుళ్ళు నడిపించండి. అద్భుతమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడు. అందరికి కూడా శుభాభివందనలు ప్రకటిస్తున్నాను. సెలవు.